నవదుర్గల్లో 4వ అవతారంగా మనకు దర్శనమిచ్చేది కూష్మాండదేవి. కూ అంటే చిన్నది, ఉష్మం అంటే వెచ్చనిది అయిన అండం అని దీని అర్థం. కల్పాంతంలో అంటే మన ఆంగ్ల భాషలో చెప్పాలంటే బిగ్ బ్యాంగ్. సో కల్పాంతంలో శూన్యం, చీకటి తప్ప మరేదీ లేని చోట చిన్న వెలుగు ఉదయించి మహిమాన్వితమైన తేజోప్రకాశంతో ఒక స్త్రీ రూపం దాల్చుతుంది. ఆమె అన్నింటికీ మూలమైన ఆదిశక్తి కూష్మాండాదేవి. తన చిరునవ్వుతో లోకాలను, జీవాలను, పశుపక్షాదులను అన్నింటినీ సృష్టించి వాటికి ప్రాణం పోసి ఆదిపరాశక్తి అయింది కూష్మాండాదేవి. అండపిండ బ్రహ్మాండాలు అనేది ఇవే. కూష్మాండం నుంచి ఉద్భవించిన పిండములే బ్రహ్మాండములుగా మారాయి. కూష్మాండాదేవి మొట్టమొదటిగా తన నుంచి 3 పరాశక్తులను ఉద్భవింపచేసింది. తన ఎడమ కంటి నుంచి అందరినీ కంపింపచేసే రూపంలో 10 ముఖములతో, శస్త్రాస్త్రములతో నిండిన 10 చేతులతో ఉన్న మహంకాళిని, కుడికంటి నుంచి శ్వేతవర్ణంతో మెరుస్తూ 8 చేతులతో చిరునవ్వులు చిందిస్తున్న ప్రసన్న వదనురాలైన మహాసరస్వతిని, 3వ కంటి నుంచి 18 చేతులతో వివిధ శస్త్రాస్త్రాలతో వీరాది వీరగా ఉన్న మహాలక్ష్మిని సృష్టించింది. ఈ 3 పరాశక్తులు తిరిగి మరలా త్రిమూర్తులకు, ముగ్గురమ్మలకు జన్మనిచ్చారు. మహాసరస్వతీదేవి శ్రీ మహావిష్ణువుకు ఆదిశక్తికి, మహాకాళీదేవి పరమశివుడు సరస్వతికి, మహాలక్ష్మీదేవి బ్రహ్మదేవికి, శ్రీ మహాలక్ష్మికి జన్మనిస్తారు. కూష్మాండాదేవి ఆ 6గురిలో శివుని శక్తికి, విష్ణువుని లక్ష్మికి, బ్రహ్మని సరస్వతికి కలిపి జత చేసింది. ఆ త్రిమూర్తులు ముగ్గురమ్మలతో కలిసి మిగిలిన సృష్టి భారాన్నంతా స్వీకరించారు. చివరగా కూష్మాండాదేవి తన శక్తినంతా సూర్యమండలంలో పొందుపరిచి జగత్తుకు తగిన తేజశక్తిని ప్రసాదించమని సూర్యదేవుణ్ణి ఆదేశించి తాను సూర్యమండల అంతర్భాగంలో కొలువుతీరి నిరంతరం తన కాంతితో సూర్యుని ప్రకాశింపచేస్తూ ఉంది. అందుకే కూష్మాండాదేవిని సూర్యమండల అంతర్వర్ధిని అని కూడా అంటారు. పవిత్రమైన కర్మలను నెరవేర్చాలని, సాధనతో పనులు సంపూర్ణం చేయాలని, మనలోని అంతఃశక్తిని మేల్కొల్పి తమకు తానే శక్తిని సమకూర్చుకుంటూ ముందడుగేయాలనేది ఈ అవతార పరమార్థం. అమ్మవారు కూష్మాండాదేవి రూపంలో పులిని వాహనంగా చేసుకొని కమండలం, కమలం, రుద్రాక్షమాల, విల్లంబులు, చక్రం, కూష్మాండ భాండాగారం మొదలైన వాటిని చేతిపోని తన తేజోప్రకాశంతో మనలోని అంధకారాన్ని నశింపచేస్తూ చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిస్తుంది.